హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వ్లాగ్స్ అండి. గుమ్మడొడియాలు కలుస్తున్నాను నేను. మీకు గుమ్మడొడియాల ప్రాసెస్ ఎలా అన్నది మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఇలా గుమ్మడికాయ ముందు రోజు నైట్ వచ్చేసి శుభ్రంగా గుమ్మడికాయ కడిగేసుకోవాలి. పైన అంతా ఏంటంటే బూడిదలాగా ఉంటుంది. కడిగేసుకున్నాక గుమ్మడికాయ పగలగొట్టి ఇలా చిన్న చిన్న ముక్కకు తరుక్కోవాలి. తరుక్కున్నాక మనము ఈ గుమ్మడికాయ ముందు రోజు నైట్ కోస్తున్నాం కదా, ముందు రోజు నైటే మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ నానబెట్టుకోవాలి. ఉదయాన్నే మనం ఇలాగ గుమ్మడొడియాలు పెట్టుకోవాలంటే మనం గుమ్మడికాయ ముక్కలు ఇలా కోసాం కదా, ఇది బాగా టైట్గా ఒక క్లాత్లో పలసిన క్లాత్లోని ఇలాగ టైట్గా బిగించి పెట్టాలి. వాటర్ అంతా తెల్లవారులు దిగిపోతుంది. ఏమన్నా బరువు పెట్టామనుకోండి ఈ మూట మీద వాటర్ అంతా దిగిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే లేచి మనం గ్రైండర్ పెట్టుకోవాలి. మినపగుళ్ళు గ్రైండర్ పెట్టుకొని బాగా గారెల పిండిలాగా ఆడుకొని ఒక కేజీన్నర, నేను చూపించిన గుమ్మడికాయకి అయితే 1.5 కేజీ గుళ్ళు పట్టినాయి. అలాగా కన్నాళ్ళు గిన్నెలో పెట్టుకుంటే కిందకి అంత వాటర్ అంతా దిగిపోతుంది. నేను ఒక రాయి పెట్టాను. మరుసటి రోజు ఉదయాన్నే లేచి నేను గ్రైండర్ పెట్టి, అలాగే ఇప్పుడు మీకు చూపించే మిక్సీలో ఉన్నదైతే మాత్రం పచ్చిమిర్చి పండు మిరపకాయలు ఉంటాయి కదా, అది జీలకర్ర బాగా మిక్సీ మెత్తగా ఆడాను. అలాగే ఆ మిక్సీ ఆడిన మిశ్రమం తర్వాత సాల్టు అన్నీ పిండిలో వేసి బాగా కలిపాను. కలిపాక మనం గుమ్మడి ముక్కలు కోసుకున్నాం కదా, గుమ్మడికాయ ముక్కలు అవి వేసేసి మనం ఏదైనా సరే ఉదయం 7-7:30 కల్లా పెట్టేయాలి. వడియాలు సాయంత్రానికి ఆరిపోవాలి, లేకపోతే ఒక రకమైన స్మెల్ వస్తుంది. నేనైతే మాత్రం తొందరగానే పెట్టేశాను. 7:30 కల్లా పెట్టేశాను వడియాలు. అంటే 7:30 కల్లా పై మేడ మీదకి వచ్చాను. ఒక అరగంట పట్టింది వడియాలు పెట్టడానికి. నేను ఒకదాన్నే పెట్టాను. తర్వాత ఏంటంటే సాయంత్రం ఇంటికి వచ్చాక గుమ్మడికాయ వడియాలు శుభ్రంగా సిల్క్ సెరవే పెట్టాను కదా, వాటర్ కూడా తడపకుండా శుభ్రంగా ఒలిసేసాను. అప్పుడైతే మాత్రం ఇది బాగా కలుపుతున్నాను నేను. చూడండి, బాగా కలపాలి. బాగా కలపకపోతే కారం అంతటికి మనం పట్టదన్నమాట. ఇలాగా మేడ మీద చూడండి, అప్పుడే వచ్చిన ఎండలోని నేను ఆరబెడతాం అయితే జరిగింది. సాయంత్రానికైతే ఆరిపోయినాయి. మనం ఎప్పుడు కూడా గుమ్మడి వడియాలు పెట్టాలి అంటే మాత్రం మినపప్పు గారెలకు ఆడుకున్నట్టుగా గట్టిగా ఆడుకోవాలి పిండి. ఇలాగా నేను సాయంత్రం అయితే మాత్రం ఫ్యాక్టరీ నుంచి వచ్చాక ఇలా ఒలిసాను అన్నమాట. చాలా బాగా వచ్చినాయి. నా ఎదురుకుంటా నేను ఒలుస్తున్నాను కదా, బేసన్ నిండా అయినాయి. ఇదైతే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. పప్పుచారులోని మనం వేపుకోవచ్చు. అలాగనే కూరగాయలు ఏమీ లేకపోతే కొద్దిగా చింతపండు పులుసు వేసి దగ్గరికి పులుసు కింద పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న టమాటా వేసి. ఈ వీడియో మాత్రం నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.